అందరికీ నమస్కారం. మన జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? పెద్ద పెద్ద విజయాల్లోనా, లేక రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనా? ఈరోజు మనం ప్రతిరోజూ మనకు దొరికే చిన్న చిన్న ఆనందాల గురించి చెప్పే ఒక అందమైన జపనీస్ కాన్సెప్ట్ ఇకిగాయ్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఆ ఒక్కరోజు అనే గోల్ ట్రాప్ గురించి చూద్దాం. ఆ తర్వాత ప్రతిరోజు మనకంటూ ఒక పర్పస్ ఎలా వెతుక్కోవాలో తెలుసుకుందాం. చిన్న పనుల్లో పెద్ద ఆనందాన్ని ఎలా పొందాలో చూసి ఒక టీచర్ చెప్పిన ఒక సింపుల్ సీక్రెట్ విందాం. ఇక చివరగా మన ఇకిగాయ్ని ఈరోజే ఎలా మొదలుపెట్టాలో చూసేద్దాం. పదండి, మొదలు పెడదాం. మనందరికీ ఈ ఫీలింగ్ బాగా అనుభవమే కదండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసినట్టు మన లైఫ్లో అసలైన ఆనందం ఏదో పెద్ద లక్ష్యం సాధించాకే వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన సంతోషాన్ని ఎప్పుడూ భవిష్యత్తులో వచ్చే ఆ ఒక్క రోజు కోసం పోస్ట్పోన్ చేస్తున్నామా? ఇది చాలామంది చేసే పనే కదూ. చూడండి కొన్ని ఉదాహరణలు. ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, అబ్బా నా ప్యాషన్ ఏంటో తెలిస్తే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అని. అలాగే ఓ ఉద్యోగి ఏమో, నాకు గనుక ప్రమోషన్ వస్తే ఇంక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని కలలు కంటాడు. ఇక ఒక బిజినెస్ ఓనర్ అయితే, ఒకే 1 కోటి సంపాదిస్తే చాలు, అప్పుడు ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ గోల్ రీచ్ అయ్యాక మనసులో ఒకటే ప్రశ్న, సరే ఇది అయిపోయింది, మరి ఇప్పుడేంటి? ఆ తర్వాత ఒక రకమైన ఖాళీతనం. అందుకే ఈ ఒక్కరోజు ఆలోచన అనేది ఒక అందమైన వల లాంటిదన్నమాట. సరే, దీని గురించి దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే జపనీస్ వివేకం నుంచి వచ్చిన ఒక చాలా సింపుల్, అందమైన ఆలోచనా విధానం ఉంది. అదే చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం. మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు ఇదే. చూడండి, పాత ఆలోచన ప్రకారం ఇకిగాయ్ అంటే ఏదో ఒక రోజు సాధించాల్సిన పెద్ద లక్ష్యం. కానీ కొత్త ఆలోచన ప్రకారం ఇకిగాయ్ అనేది ప్రతిరోజూ చేసే ఒక చిన్న సాధన. అంటే అసలైన పర్పస్ భవిష్యత్తులో కాదు, మన ఈ రోజులోనే ఉంది. అంటే ఇకిగాయ్ అంటే చాలా సింపుల్. మనం రోజూ చేసే పనుల్లో, మనం తినే తిండిలో, మనం మాట్లాడే మాటల్లో, మన నవ్వుల్లో ఒక చిన్న అర్థాన్ని వెతుక్కోవడం. మన ఫ్యామిలీ కోసం ప్రేమగా వంట చేయడం కూడా ఇకిగాయే. ఒక చిన్న మొక్క నాటడం కూడా ఇకిగాయే. ఓకే, మరి ఈ కొత్త ఆలోచన విధానం మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో కొన్ని చిన్న ఉదాహరణలతో చూద్దామా? ఈ చిన్న మార్పు మన ఫీలింగ్స్ని ఎలా మారుస్తుందో గమనిద్దాం. ఇక్కడ 2 స్టూడెంట్స్ని తీసుకుందాం. ఒక స్టూడెంట్ నా ఇకిగాయ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమే అని ఫిక్స్ అయ్యాడు. దానివల్ల ఎప్పుడూ ప్రెషర్, స్ట్రెస్. కానీ రెండో స్టూడెంట్, ఈరోజు నా ఇకిగాయ్ ఒక కొత్త విషయం నేర్చుకోవడం అనుకుంటాడు. దానివల్ల అతనికి ప్రతిరోజు ఆనందం, ప్రతిరోజు ఎదుగుదల. చూసారా ఎంత తేడా ఉందో? ఇప్పుడు ఈ 2 ఉద్యోగులను చూడండి. ఒకరు కేవలం నెల జీతం కోసమే పనిచేస్తారు, ఆఫీస్కి వెళ్లాలంటే బోర్ ఫీల్ అవుతారు. కానీ ఇంకొకరు, ఈరోజు నా ఇకిగాయ్ ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడం అని అనుకుంటారు. ఆయనకు ప్రతిరోజు ఎనర్జీగా, ఎంతో యూస్ఫుల్గా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఇకిగాయ్ యొక్క అసలైన పవర్ని చూపించే ఒక మంచి చిన్న కథ విందాం. ఇది జపాన్కి చెందిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ. మనం మాట్లాడుకోబోయే జపనీస్ టీచర్ గారి వయస్సు 90 ఏళ్లకు పైనే. ఆయన తన చిన్న సీక్రెట్ వల్ల చాలా కాలం పాటు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించారు. అప్పుడు ఎవరో ఆయన అడిగారట, అయ్యా మీ ఇకిగాయ్ ఏంటి అని. దానికాయన ఓ చిన్న చిరునవ్వు నవ్వి చాలా నెమ్మదిగా చెప్పారట, నా ఇకిగాయ్ చాలా చాలా సింపుల్. నేను ప్రతిరోజు పొద్దున్నే లేచేది ఒకే ఒక కారణానికి. ఒక్కరికైనా సరే వాళ్ళకి ఉపయోగపడే విషయం ఏదైనా నేర్పించాలి, అంతే. ఆ మాట వింటుంటేనే మనసుకి ఎంత హాయిగా ఉందో కదూ. చూశారా, అదే ఆయన రహస్యం. ఏదో పెద్ద విజయం కాదు, ప్రతిరోజు చేసే ఈ చిన్న పనే ఆయన జీవితాన్ని శక్తితో, ఆనందంతో నింపేసింది. ఈ ఒక్క చిన్న వాక్యమే ఆయనకు అంత యాక్టివ్, హ్యాపీ లైఫ్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ అందమైన ఆలోచనను మన జీవితాల్లోకి కూడా ఆహ్వానిద్దాం. మనల్ని మనం కొన్ని సరళమైన ప్రశ్నలు వేసుకుందాం. ఈరోజు మనకు చిరునవ్వు తెప్పించే ఆ చిన్న పనేంటి? అది ఒక కప్పు వేడి వేడి ఛాయ్ తాగడం కావచ్చు, లేదా మనకు ఇష్టమైన పాట వినడం కావచ్చు. ఒక్క క్షణం ఆలోచించండి, ఆ చిన్న పనేంటి? మన కోసం మనం ఒకే ఒక్క సింపుల్ లైన్లో మన ఇకిగాయ్ వాక్యాన్ని రాసుకోగలమా? మన రోజుకు అర్థాన్నిచ్చే ఆ చిన్న వాక్యం ఏమై ఉంటుంది?
ఈ ప్రాక్టీస్ని ఈ రోజే మొదలు పెట్టడానికి ఇక్కడ 2 సింపుల్ టిప్స్ ఉన్నాయి. 1. ఈరోజు మీ ఇకిగాయ్ వాక్యాన్ని ఒక చిన్న నోట్బుక్లో రాయండి. 2. వీలైతే రోజూ పడుకునే ముందు ఆ రోజు మీకు ఆనందాన్నిచ్చిన ఒక విషయం గురించి రాయండి. దీన్నే ఇకిగాయ్ జర్నల్ అనొచ్చు. ఇది మన జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాగలదు. మీకు స్ఫూర్తి కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. నా ఎకిగాయ్ నాకు తెలిసింది నలుగురితో ఆనందంగా పంచుకోవడం, లేదా నా ఎకిగాయ్ నా కుటుంబాన్నే ప్రేమగా చూసుకోవడం, లేదా నా ఎకిగాయ్ రోజు కొంచెం నేర్చుకుంటూ ముందుకు సాగడం. చూశారా ఎంత సింపుల్గా పర్సనల్గా ఉన్నాయో? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, మన జీవిత ప్రయోజనం ఎక్కడో దూరంగా లేదు, అది మన ఈ రోజులోనే, ఈ క్షణంలోనే ఉంది. ఇకిగాయ్తో మనం వేసే చిన్న చిన్న అడుగులే ఒక ఆనందకరమైన జీవితాన్ని నిర్మిస్తాయి. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయాలే ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తాయి. ఈ స్ఫూర్తిదాయకమైన మాటతో ఈ రోజుకి ముగిద్దాం. మీ రోజు ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.